హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజైతే మన శాలివాహన కుమ్మర కులస్తుల ముద్దుబిడ్డ అయినటువంటి ఆతుకూరి మల్లమాంబ గారి జయంతి. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద చాలా గ్రాండ్గా ఈ యొక్క కార్యక్రమాన్ని కుమ్మర కులస్తులు నిర్వహించారు. ఈ ఆతుకూరి మల్లమాంబ గారు పర్టికులర్గా ఈ పేరు ఎందుకు చెప్తున్నాను అంటే, రామాయణాన్ని వాల్మీకి సంస్కృతంలో రాస్తే అటువంటి మహాపవిత్రమైన రామాయణాన్ని మన ఆతుకూరి మల్లమాంబ గారు తెలుగులో ప్రజలకు అందరికీ అర్థమయ్యే విధంగా చాలా చక్కగా తెలుగులో రాశారు. అటువంటి గొప్ప స్త్రీ జయంతి ఈరోజు. ఈ యొక్క రామాయణాన్ని పర్టికులర్గా మీ అందరికీ తెలిసిందే. రాముడు అంటే భర్త ఎలా ఉండాలి అని చెప్పే మహాపవిత్రమైన గ్రంథం. అందులో సీతాదేవి వైఫ్ ఎలా ఉండాలి, భర్త శత్రుఘ్నులు అన్నదమ్ములు ఎలా ఉండాలి, అంటే మన కుటుంబంలో ఉండే ప్రతి వ్యక్తి కూడా ఎలా మెసులుకోవాలి, ఎలా ఉండాలి, వాళ్ళకి ఆదర్శంగా తీసుకునే అనే మంచి గ్రంథం రామాయణం. ఇటువంటి రామాయణాన్ని ప్రజలందరికీ తెలిసే విధంగా, ఇంకా బెటర్గా అర్థమయ్యే విధంగా రాయాలి అనే మంచి ఉద్దేశంతో రాశారు. చాలా మంచి విషయం. ఆ తల్లికి పాదాభివందనాలు చెప్పుకోవాలి. ఎప్పుడు కూడా అంటే 16వ శతాబ్దం అంటే మాటలు కాదు. అప్పుడు ఒక స్త్రీని ఒక ఆట బొమ్మగా చూసి స్త్రీ వంటగదికి మాత్రమే పరిమితం అనుకునే రోజులు ఆ రోజులు. చాలా వరకు భర్త చనిపోతే మనం చాలా బుక్స్లో చదివే ఉంటాం. భర్త చనిపోయిన తర్వాత స్త్రీ ఉండకూడదు, స్త్రీ ఒక బొమ్మ మాత్రమే అనే విధంగా భర్త చనిపోయిన స్థితిలో స్త్రీని దహనం చేసే టైం. అలాంటి టైంలో ప్రజలందరినీ ఎదిరించే విధంగా చదువుకోవడం అయితేనేమి, ఒక రామాయణాన్ని ఒక రచయితగా మారి రాయడం అనేది అది చిన్న విషయం అయితే కాదు. అటువంటి తల్లికి ఆదర్శంగా తీసుకొని ప్రజలందరూ కూడా ఎవరు కూడా తక్కువ కాదు, మేము ఏదైనా సాధించగలమనే మంచి ఉద్దేశంతో ముందుకెళ్ళి ప్రతి ఒక్కరు కూడా మంచిగా మారాలి, సమాజానికి ఉపయోగపడే ఎన్నో మంచి పనులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రజలకు ఎంతో ఆదర్శమైన రామాయణాన్ని తెలుగులో చక్కగా రాసినటువంటి మన మల్లమాంబ గారు ఏమైనా విషయాలు తెలిస్తే కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.